ఫైనలీ ఇజ్రాయెల్ వేసిన వలలో అసీం మునీర్ ఇరుక్కున్నాడు. మిడిల్ ఈస్ట్ చెస్ గేమ్లో షుగర్ డాడీ ఆడుతున్న చదరంగంలో పాకిస్తాన్ పావుగా మారింది. గుడ్డిగా ట్రంప్ను నమ్మినందుకు గడ్డి తినాల్సిన పరిస్థితి. అసలేం జరిగింది అంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ 20 పాయింట్ పీస్ ప్లాన్ను ప్రపోజ్ చేశాడు. ఈ పీస్ ప్లాన్ భాగంగానే గాజా హాస్టేజ్ ఎక్స్చేంజ్ జరిగింది. పాయింట్ నెంబర్ 1. ఇజ్రాయెల్ సైనికులు ఫేజ్ వైజ్గా గాజా నుండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. పాయింట్ నెంబర్ 2. హమాస్ దగ్గరున్న యుద్ధ ఆయుధాలను లాక్కొని హమాస్ను అరెస్ట్ చేసి గాజాలో కన్స్ట్రక్షన్ పనులు చేసి డెవలప్మెంట్ చేసి గాజా ప్రజలకు ఇల్లు వాకిళ్ళు ఇవ్వాలి అనేది పాయింట్ నెంబర్ 3. ఈ మ్యాప్లో చూడండి, ఈ ఎల్లో జోన్లో ఆల్రెడీ ఇజ్రాయలీ సైనికులు గాజా యొక్క 50% ఇజ్రాయలీ సైనికులు ఆక్యుపై చేసి ఇక్కడ మిలిటరీ బేసెస్ను కట్టుకుంటున్నారు. ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ 50% ఏరియాలోనే డెవలప్మెంట్ చేసి హమాస్ను డిస్ఆర్మ్ చేసి గాజా ప్రజలకు ఇల్లు కట్టాలి. ట్రంప్ పెట్టిన ఫిట్టింగ్ ఏంటి అంటే ఇక నుండి హమాస్ యొక్క యుద్ధ ఆయుధాలను లాక్కునేది, హమాస్పై యుద్ధం చేసేది ఇజ్రాయెల్ యుఎస్ఏ ఆర్మీ కాదంట. మరెవరు చేస్తారు అంటే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ చేస్తుందంట. ఆ ఫోర్సెస్ను అంటే ఆ సైనికుల్ని ముస్లిం మెజారిటీ ఉన్న దేశాల నుండి ఎత్తుకొస్తారంట. ముస్లిం మెజారిటీ అంటే సౌదీ, ఒమాన్, యుఏఈ దేశాలకు చెందినవారు కాదండి. వాళ్ళెవరు ఇలాంటి చిల్లర పంచాయతీలో దూరరు. మరెవరు వస్తారు అంటే యుఎస్ఏ ద్వారా లోన్స్ తీసుకున్న వాళ్ళు, ట్రంప్ చేతి కింద ఉన్న దేశాల నుండి సైనికులు వస్తారు అన్నమాట. అంటే పాకిస్తాన్ నుండి రావాలి. హమాస్తో యుద్ధం చేసే సత్తా పాకిస్తాన్ సైనికులకు ఉందా? ఇజ్రాయెల్ 3 ఏళ్లు యుద్ధం చేసినా పూర్తిగా హమాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయలేకపోయింది. ఆ టన్నల్స్లో ఏముంది అనేది పూర్తిగా ఎవరికీ తెలియదు. రోబోట్స్, సిగ్గింట్, శాటిలైట్స్, గ్రౌండ్ పెనిట్రేషన్ రాడార్, సామధాన దండభేద అన్ని విధాలుగా ఇజ్రాయెల్ ట్రై చేసిన హమాస్ మొత్తాన్ని లేపేయలేకపోయింది. బికాజ్ హమాస్ గాజా ప్రజల్లో కలిసిపోయింది. హమాస్ గాజా ప్రజల ఇంట్లో ఉన్నారు. యూ కెనాట్ డిఫరెన్షియేట్ హూ ఈజ్ నార్మల్ సిటిజన్ అండ్ హూ వర్క్స్ ఫర్ హమాస్ అనమాట. హమాస్ జనజీవన స్రవంతిలో కలిసిపోయింది. హమాస్ను లేపేయడానికి ట్రై చేస్తే గాజా ప్రజలు చనిపోతున్నారు. గాజా ప్రజలు చనిపోతే ఇంటర్నేషనల్ ప్రెషర్ ఇజ్రాయెల్ పై వస్తోంది. సో అందుకే పాకిస్తాన్ సైనికుల్ని ఇరికిస్తున్నారు. గాజా వాతావరణ పరిస్థితులు తెలిసిన ఇజ్రాయెల్కే కష్టమైంది. హమాస్ హోమ్ గ్రౌండ్లో మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్ ఆర్మీ బ్యాటింగ్ చేయగలదా? హమాస్ సొరంగాల్లో దూరి హమాస్ యొక్క యుద్ధ ఆయుధాలను లాక్కునే సత్తా పాకిస్తాన్ ఆర్మీకి ఉందా? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అర్త్ ఫ్లాట్ ఆర్మీ హమాస్ను ఓడించగలదా? గాజా అనేది డెజర్ట్, ఎడారి, ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశం. కాశ్మీర్ కాదు. యువతను రాడికలైజ్ చేసి అడవుల్లో దాక్కొని లోకల్ యొక్క సపోర్ట్తో మతం అడిగి ప్యాంట్ తీసి కన్ఫర్మ్ చేసుకుని చంపడానికి అది పెహల్గాం కాదు, దట్ ఈస్ గాజా. ప్లేన్ గ్రౌండ్స్లో పాక్ సైనికులు బ్యాటింగ్ చేయగలరా? ట్రంప్ ఏమంటున్నాడు, ఈజిప్ట్, జోర్డాన్ దగ్గర ఉన్న సైనికులకు టెక్నికల్ స్కిల్స్ లేవు, వార్ ఎక్స్పీరియన్స్ లేదు. ఈ సో కాల్డ్ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ను పాకిస్తాన్నే లీడ్ చేయాలంట, అసీం మునీరే లీడ్ చేయాలంట. అసీం మునీర్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తేరికే తాలిబాన్ పాకిస్తాన్ను ఓడించాడు. ఇండియాపై రీసెంట్గా యుద్ధం చేశాడు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. దాదాపు 4 యుద్ధాలు పాకిస్తాన్ చేసింది కాబట్టి హమాస్ను ఓడించే సత్తా పాకిస్తాన్కే ఉందంట. ఓకే, ట్రంప్ మాట విని పాక్ సైనికుల హమాస్పై యుద్ధం చేస్తే పాకిస్తాన్లో ఉన్న హమాస్ సింపథైజర్స్, ప్రో ఇస్లామిక్ పార్టీలు, తేరికే లబాయక్ వంటి కట్టర్ రైట్ వింగ్ ఇస్లామిక్ టీలు అసీం మునీర్ను ఊరికే వదులుతారా? ఎక్కడ టెక్కాలో అక్కడ రక్కుతారు. హమాస్లో ఒకవేళ పాక్ సైనికులు దిగకపోతే డాడీ ట్రంప్ కాల్ చేసి నా మాట వినలేదు, నా మాటను జవదాటావు అని ఫీల్ అవుతాడు. చాలా పెద్ద సంక్షోభంలో అసీం మునీర్ ఇరుక్కున్నాడు. పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కమ్ ఫారెన్ మినిస్టర్ ఇషక్ దార్ ఏమంటాడు అంటే మేము గాజాలో పీస్ కీపింగ్ ఫోర్సెస్ లాగా వెళ్తామే తప్ప హమాస్ దగ్గరున్న ఆయుధాలను మేము లాక్కోలేము అంటాడు. బాస్, ఈ పప్పులే ఉడకవు అంటున్నాడు ట్రంప్. సేఫ్గా ఆడడానికి ట్రై చేయొద్దు అని వాషింగ్టన్ అంటోంది. పీస్ కీపింగ్ చేయడానికి చాలామంది ఉన్నారు. ముస్లిం ఆర్మీ హమాస్తో ఫైట్ చేస్తే మిలిటరీ కన్ఫ్రంటేషన్ కాస్త మోరల్ కన్ఫ్రంటేషన్ అవుతుంది అంటున్నారు. హమాస్ వర్సెస్ ముస్లిం ఆర్మీ కొట్లాడితే నైతిక యుద్ధం అవుతుంది, ముస్లిం వరల్డ్ స్ప్లిట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు 2 రకాల న్యూస్ చెబుతా, గేమ్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ న్యూస్, ఈ రోజు ఇజ్రాయెల్ ఆర్మీ 20 మంది హమాస్ సభ్యులను చంపేసింది. ఈ పరస్పర దాడుల్లో 5 మంది ఇజ్రాయలీ సైనికులు చనిపోయారు. ఈ కన్ఫ్రంటేషన్లో 10 మంది గాజా ప్రజలు చనిపోయారు అనే న్యూస్కు ప్రపంచ మీడియా ఎలా రియాక్ట్ అవుతుంది? ప్రపంచంలో ఉన్న గాజా ప్రేమికులు ఎలా రియాక్ట్ అవుతారు? ఇజ్రాయెల్ ఒక అగ్రెసర్, గాజాను ఆక్రమిస్తున్నారు, హమాస్ లాంటి ఉద్యమకారులను చంపేస్తున్నారు, గాజా ప్రజలపై జెనోసైడ్ జరుగుతోంది. హమాస్కు ధైర్యం ఇవ్వండి, హమాస్కు డబ్బులు పంపండి, యూదులు మంచివారు కాదు, యూదులను సపోర్ట్ చేసే అమెరికా మంచిది కాదు అని రాస్తారు.
ఎక్స్ట్రీమిస్ట్ ప్రాపగెండాను ప్రచారం చేస్తారు. ఈ సింపతిను కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ కోసం కూడా వాడుకుంటారు. ప్రవహిస్తున్న గంగలో చేతులు కడుక్కున్నట్లు హమాస్ సింపతిను ఎన్నికల్లో అన్ని దేశాలు వాడుకుంటున్నాయి. వెస్ట్లో అయితే లెఫ్ట్ పార్టీలు హమాస్ను సింపథైజ్ చేసి ఓటు బ్యాంక్ లాగా వాడుకుంటున్నారు. ఈ కేయాస్లో హమాస్ 5 మంది ఇజ్రాయెల్ సైనికుల్ని కూడా చంపింది. ఇజ్రాయెల్ సైనికులు చనిపోవడాన్ని ఎవరూ మాట్లాడరు. గ్రేటా థన్బర్గ్ లాంటి ఆడపిల్లలు బోట్స్ వేసుకుని గాజాలో వస్తారు. ఇలాంటి న్యూస్ చదివి ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న సయీద్ నవీద్ అక్రమ్లో యూదుల ఫెస్టివల్లో దూరి ఉగ్రదాడి చేసి 16 మందిని చంపేస్తారు. ఇండియా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తోందని చెప్పి ఢిల్లీలో ఉన్న డాక్టర్లు కార్లో ఉగ్రదాడి చేస్తారు. ఈ మొత్తం గేమ్లో హమాస్ విక్టిమ్స్ లాగా కనిపిస్తున్నారా లేదా? గాజా ప్రజలపై జాలి క్రియేట్ అవుతోందా లేదా? ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. హమాస్ వల్ల ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్ మొత్తాన్ని వినాశనం చేస్తాము అని చాలాసార్లు హమాస్, ఇరాన్ బాహాటంగానే వార్నింగ్ ఇచ్చినా కూడా ఇవన్నీ ఎవ్వరికీ కనపడవు. ఇజ్రాయెల్ ఆర్మీ విలన్స్ లాగా పోర్ట్రే అవుతున్నారా లేదా? ఇప్పుడు సెకండ్ న్యూస్ చెబుతా చూడండి. ఈ రోజు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ కు చెందిన పాక్, ఈజిప్ట్ సైనికులు హమాస్ తో కన్ఫ్రంట్ అయి 10 మంది హమాస్ సభ్యులను చంపేశారు. ఈ పరస్పర దాడుల్లో 20 మంది గాజా ప్రజలు చనిపోయారు. ఈ కన్ఫ్రంటేషన్ లో 30 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఈ వార్త ఎలా ఉంది? కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉందా లేదా? ఇప్పుడు ప్రపంచ మీడియా హమాస్ సింపథైజర్స్ ఎలా ఆలోచిస్తారు? ముస్లిమ్స్ యుద్ధం చేసుకోవడం కరెక్ట్ కాదు అంటారు. అయ్యో 30 మంది పాక్ సైనికులు చనిపోయారా, హమాస్ చేసేది తప్పు అంటారు. ఈ హమాస్ పాక్ గొడవల్లో గాజా ప్రజలు చనిపోతున్నారా, హమాస్ ఈజ్ సీరియస్లీ డూయింగ్ సంథింగ్ రాంగ్ అంటారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇజ్రాయెల్ వాంట్స్ టు డూ. ఇజ్రాయెల్ చెప్పినట్లే ట్రంప్ ఫాలో అవుతున్నాడు. ఇజ్రాయలీ ప్లే బుక్ ను ట్రంప్ యథావిధిగా ఫాలో అవుతుంది. ఇప్పుడు బాల్ను పాకిస్తాన్ కోర్టులో వేశారు. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ట్రాప్లో అస్సీ మునీర్ సరిగ్గా ఇరుక్కున్నాడు. పాకిస్తాన్ ప్రజలందరూ హమాస్ సింపథైజర్స్, హమాస్ను హీరోలాగా భావించేవాళ్ళు. రేపు గనుక అక్కడ పాక్ సైన్యం దిగింది అంటే ఇన్ని రోజు వీళ్ళు మద్రసాలో చేసిన ప్రచారం, ఇన్ని రోజుల హమాస్ పేరు మీద వీళ్ళు చేసిన ప్రచారం పటాపంచలవుతుంది. ట్రంప్ మొదటి నుండి క్లారిటీగానే ఉన్నాడు. ఈ ఎదవలే ఇరుక్కున్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వై అమెరికన్ ఆర్మీ డై ఫర్ ఎండ్లెస్ వార్స్ అని అంటూనే ఉన్నాడు. పాలస్తీన్, మిడిల్ ఈస్ట్, ఇరాక్, ఇరాన్లో జరిగే యుద్ధాల్లో అమెరికన్స్ ఎందుకు చావాలి అని చెప్పి ట్రంప్ మొదటి నుండి చెబుతూనే ఉన్నాడు. మొన్న కూడా సిరియాలో 3 అమెరికన్ సైనికులు చనిపోయారు. ఆ మిడిల్ ఈస్ట్లో అమెరికన్ సైనికులు చనిపోతే చాలా అంటే చాలా ఇరుకైపోతాడు అనమాట. ట్రంప్ బర్డన్ షిఫ్టింగ్ స్ట్రాటజీ వేశాడు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్మీకు బర్డన్ షిఫ్టింగ్ అంటే అర్థం కాదు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గాజా ప్రజల ప్రాణాలు, పాలస్తీన్ ప్రజల ప్రాణాలు కాపాడే కాంట్రాక్ట్ అమెరికానే ఎందుకు తీసుకోవాలి? పాక్, ఈజిప్ట్, జోర్డాన్ సైనికులు గాజాలో పని చేయాలి. ఈ సైనికులకు శాలరీస్ మాత్రమే అమెరికా, ఇజ్రాయెల్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. దీన్నే బర్డన్ షిఫ్టింగ్ స్ట్రాటజీ అంటారు. ముస్లిం దేశాలు తోటి ముస్లిం ప్రజలను కాపాడే బాధ్యత ఇకనైనా తీసుకోవాలి. సోషల్ మీడియాలో జిహాద్, పీస్, జెనోసైడ్ అని ట్వీట్లు పెడితే చెల్లదు. కమ్ టు ద గ్రౌండ్, వచ్చి హమాస్ ఆయుధాలు లాక్కోండి, గాజా ప్రజలను రక్షించండి అని ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ మాట్లాడుతోంది కూడా కరెక్టే కదా. గాజాలో ఉన్న హమాస్తో ఇజ్రాయెల్, యుఎస్ఏ సైనికులు పోరాడితే ప్రపంచ మీడియా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ మీడియా ఏమంటోంది? ముస్లిమ్స్ అణిచివేస్తున్న వెస్ట్ అంటోంది. గాజాను ఆక్రమించిన యూదులు అంటున్నారు. ఇజ్రాయెల్ను అగ్రెసర్ లాగా, ఆక్యుపేషనల్ ఫోర్సెస్ లాగా చూస్తున్నారు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్కు వెళ్ళి ఇజ్రాయెల్ ఈజ్ అన్ అగ్రెసర్ అని రాస్తున్నారు. అదే ముస్లిం దేశాలకు చెందిన సైనికులు హమాస్తో యుద్ధం చేస్తే, గాజాలో శాంతి తెస్తే మొత్తం నేరేటివ్ మోరల్గా మారుతుంది. ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి అంటే, ఇజ్రాయెల్ చాలా తెలివిగా ఆడుతోంది. ఆల్రెడీ వీళ్ళు ఎల్లో జోన్, బఫర్ జోన్ను క్రియేట్ చేసుకొని 20 ఆర్మీ బేసెస్ను కట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్ పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీ పైనే మొత్తం బాధ్యత ఇవ్వడం లేదు. 50% ఏరియాలో ఇజ్రాయెల్ సైన్యం ఆల్రెడీ ఉంది. సీకు ఆనుకొని ఉన్న రఫా, గాజా సిటీలో ఉన్న 20 లక్షల గాజా ప్రజలతో పాటు లెక్కలేని హమాస్ సభ్యులు కూడా ఉన్నారు. వీళ్ళు టెనల్స్లో ఐడి ట్రాప్స్, స్నైపర్స్ ఇలా ఎన్నో పెట్టుకున్నారు. గాజా ప్రజల మధ్యలో హమాస్ను బయటకు తీయడం ప్రతిరోజు కష్టమవుతోంది. ఈ కన్ఫ్రంటేషన్లో చాలామంది ఇజ్రాయెల్ సైనికులు కూడా చనిపోతున్నారు. ఇజ్రాయెల్ సైనికులు చనిపోతే రాజకీయంగా ఇజ్రాయెల్లో చాలా పెద్ద భూకంపమే వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యూదులు 2 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు కన్వర్షన్ చేయరు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో వీళ్ళు ఉంటారు. సో హమాస్ను డిస్ఆర్మ్ చేసే కాంట్రాక్ట్ ముస్లిం దేశాలకు ఇచ్చారు. ఈ ముస్లిం ఫోర్సెస్ను ఓవర్సీస్ ఇజ్రాయెల్ ఆర్మీ, యుఎస్ఏ ఆర్మీ చేస్తుంటుంది అన్నమాట. బట్ ఆన్ గ్రౌండ్లో ఇజ్రాయెల్ ఆర్మీ ఉండదు.
హమాస్ను ఇజ్రాయెల్ ఆర్మీ చంపితే హమాస్ను మార్టైర్ అంటారు. అదే పాకిస్తాన్ ఆర్మీ చంపితే హమాస్కు ఐడియాలజికల్ షీల్డ్ అనేది ఉండదు. ఇప్పుడు మీ మధ్యలో ఒక డౌట్ రావాలి. వాట్ ఇఫ్ పాక్, ఈజిప్ట్, జోర్డాన్ ఆర్మీ ఎంగేజ్ విత్ హమాస్? వీళ్ళు హమాస్తో కలిసిపోయి ఇజ్రాయెల్ పైనే ప్రతిదాడి చేస్తే ఏంటి అనే డౌట్స్ మీలో వచ్చి ఉండాలి. ఇవన్నీ ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆలోచించింది. పాక్ కాంట్రాక్ట్ సైనికులకు స్ట్రాటజిక్ రోల్స్ ఇవ్వరు అనమాట. ఓన్లీ ఆన్ గ్రౌండ్లో దూరాలి, టన్నల్స్లో దూరడం, ఇంటింటికి వెళ్ళి హమాస్ ఎక్కడ దాక్కున్నారు అనేది చెక్ చేయడం వంటి పనులు ఇస్తారు అన్నమాట. అంత శాలరీ ఇచ్చి పీస్ కీపింగ్ కోసం వీళ్ళని పెట్టుకోరు. అక్కడ చాలా ఇళ్లలో హమాస్ ఉన్నారండి. ఇంటి లోపల ఇజ్రాయెల్ వెళ్తే పెద్ద రచ్చ జరుగుతోంది. ఇంటర్నేషనల్ శాంక్షన్స్, వెస్టర్న్ శాంక్షన్స్, యుఎన్ శాంక్షన్స్, ఇలా యూదుల పేరు బ్యాడ్ అవుతోంది. యూదులను అందరూ హేట్ చేసే పరిస్థితి. సిడ్నీలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. గాజాలో డిప్లాయ్ కాబడిన పాకిస్తాన్ సైనికుల యొక్క ఫోన్ నంబర్స్ అండ్ వీళ్ళ యొక్క మొత్తం యాక్షన్స్ ను ఇజ్రాయెల్ యొక్క ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన షిన్ బెట్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. 24/7 వీళ్ళ పైన మొసాద్ యొక్క నిఘా ఉంటుంది. లలిత కళలు చూపించారు అనుకోండి, పాకిస్తాన్ ను FATF గ్రే లిస్ట్ లో వేస్తారు. IMF ద్వారా లోన్స్ ను క్యాన్సిల్ చేస్తారు. ఈజిప్ట్, జోర్డాన్ ప్రతి ఇయర్ $2-3 బిలియన్ అమెరికా నుండి లోన్స్ ను, ఫ్రీ ఎయిడ్స్ ను ఎత్తుతోంది. దీన్ని క్యాన్సిల్ చేస్తారు. రాజకీయంగా ప్రెషర్ పెడతారు. పాకిస్తాన్ సైనికులు అంత ఈజీగా హమాస్తో కలిసిపోవడానికి లేదు, ఇజ్రాయెల్ పై ప్రతిదాడి చేయడానికి లేదు. సో ఈ విధంగా రాజకీయ జాగ్రత్తలు, గూఢచర్య జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకున్నారు అన్నమాట. ఈ రాయిటర్స్ రిపోర్ట్ చూడండి, నిన్ననే రిలీజ్ చేశారు. అసీం మునీర్ ఇస్ ఇన్ స్పాట్ లైట్ అంటున్నారు. అసీం మునీర్ టు టేక్ టఫెస్ట్ డిసిజన్ ఇన్ 10 years అని రాశారు. క్రెడిబుల్ సోర్స్ ప్రకారం అసీం మునీర్ వాషింగ్టన్కు వెళ్ళనున్నాడు. ట్రంప్తో భేటీ కానున్నాడు. మేము గాజాలో సైనికుల్ని పంపితే పాకిస్తాన్లో ఉన్న కట్టర్ ఇస్లామిక్ పార్టీలు మా ప్రజలందరూ మా పైన దాడి చేస్తారు, ప్రభుత్వాన్ని కూల్చేయగలరు, మేము ఈ పని చేయలేము అని రిక్వెస్ట్ చేయనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ 40 సార్లు ఇండియన్ ఫైటర్ జెట్స్ లేచిపోయాయని అబద్ధం చెప్పినందుకే అసీం మునీర్ను పాకిస్తానీ ప్రజలు హీరోలా చూస్తున్నారు. అసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ పదవి ఇచ్చారు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే చాలా పెద్ద పదవిని అసీం మునీర్కి ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ కారణంగానే అసీం మునీర్ ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ కారణంగానే అసీం మునీర్ను 3 సార్లు అమెరికాకు పిలిపించి వైట్ హౌస్లో డిన్నర్ను కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాటను, ఒక యజమాని మాటను జవదాటుతాడా లేదా అనేది చూడాలి. పాప్కార్న్ పట్టుకొని కూర్చోండి. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.